సభ్యులకు కేంద్ర ప్రభుత్వం కీలక గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై పీఎఫ్ క్లెయిమ్లు, పెన్షన్, బీమా క్లెయిమ్ల పరిష్కారం మరింత వేగంగా జరగనుంది. నిర్ణీత గడువులో క్లెయిమ్ను సెటిల్ చేయకపోతే సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకునేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ సేవలను మరింత వేగవంతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సోషల్ సెక్యూరిటీ కోడ్ కింద ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026, ఉద్యోగుల పెన్షన్ పథకం 2026, ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకంలకు సంపాదించిన గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఉన్న పీఎఫ్ ఉపసంహరణ, పెన్షన్ నిర్ణయం, బీమా క్లెయిమ్లను 20 రోజుల్లోగా పరిష్కరించే లక్ష్యాన్ని నిర్దేశించారు. ఒకవేళ సరైన కారణం లేకుండా నిర్ణీత గడువులో క్లెయిమ్ పరిష్కరించకపోతే ఆలస్యానికి కారణానికి 12% వడ్డీ సమానమైన పరిహారాన్ని సంబంధిత నిబంధనల ప్రకారం చెల్లించే విధానం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈపీఎఫ్ సభ్యులకు ఆన్లైన్ సేవలు మరింత విస్తరించేలా కూడా మార్గదర్శకాలు జారీ చేశారు. సభ్యులు, యజమానులు మినహాయింపు పొందిన పీఎఫ్ ట్రస్టులు వీలైనంత వరకు ఆన్లైన్ ద్వారా సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాక్షిక పీఎఫ్ విత్డ్రా నిబంధనలకు సంబంధించినది. కొత్త నియామకాల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో సాధారణంగా 2 సార్లు మాత్రమే పాక్షిక ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అంటే ఏడాదిలో ఒకసారి ఇతర అవసరాల కోసం పీఎఫ్ నుంచి డబ్బు తీసుకుంటే మరోసారి మాత్రమే పాక్షిక ఉపసంహరణ చేసుకునే అవకాశం ఉండొచ్చు. ఏ కారణాలకు ఎంతవరకు ఉపసంహరణ అనుమతిస్తారనేది అమల్లో ఉన్న ఈపీఎఫ్ఓ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. మొత్తానికి క్లెయిమ్లను వేగంగా పరిష్కరించడం, ఆన్లైన్ సేవలు బలోపేతం చేయడం, సభ్యులకు మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా ఈ మార్పులు తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.